హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉజ్జయినిలో ఉన్నటువంటి హరసిద్ధమాత టెంపుల్ శక్తిపీఠం 51 శక్తిపీఠాల్లో 39వ శక్తిపీఠం ఎలా అయ్యిందో పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇక్కడ అమ్మవారి యొక్క మోచేయబడినటువంటి ప్రదేశం. ఈ వీడియోలో మనం అమ్మవారికి హరసిద్ధమాత అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో చంద్, ప్రచంద్ అనే ఇద్దరు అసుర రాక్షసులు ఉండేవాళ్ళు. అన్నదమ్ములైనటువంటి ఈ అసురులిద్దరూ ఒకరోజు కైలాస పర్వతంలోకి నృత్యం చేస్తున్నటువంటి శివపార్వతుల ఏకాంతానికి భంగం కలిగిస్తూ వారి ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నృత్యం చేస్తున్నటువంటి పరమశివుడు పార్వతీదేవిని చండీ అవతారంలో వారి సంహారాన్ని చేయమని కోరాడు. అప్పుడు పరమశివుడి మాటలకు సమ్మతించి పార్వతీదేవి చండీ అవతారంలో వచ్చి ఆ ఇద్దరు రాక్షసుల్ని సంహారం చేసింది. ఈ అసురుల సంహారం తర్వాత చండీ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవిని మొట్టమొదటిసారిగా పరమశివుడు హరసిద్ధమాతగా పిలిచాడు. సాక్షాత్తు పరమశివుడు చండీ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవికి ఈ అసురుల సంహారం తరువాత ముగ్ధుడయ్యి హరసిద్ధమాత అనే బిరుదునివ్వటం జరిగింది. హరసిద్ధమాత అనగా పాపాలను హరించే తల్లి.